బడంగపేట దళితులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏనాడు అన్యాయం చేయలేదని బడంగపేట బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుట్టగల సంతోష్, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కర్రే కృష్ణ బల్వంత్ మీడియాకు వివరించారు. గతంలో భూములు కోల్పోయిన దళితులందరికీ మంత్రి సమన్యాయం చేశారని గుర్తు చేశారు. బడంగపేటలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులపై మండిపడ్డారు. నిజంగా దళితులకు అన్యాయం జరిగితే అందరూ కలిసి మంత్రి వద్దకు వెళ్తే తప్పకుండా అందరికీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోమని, అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. నిన్న బడంగపేట్ దాట్కాన్గూడలో జరిగిన సవరణ భక్తుల ఆ ఇష్యూ జరిగింది. అది 40 ఎకరాల 16 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్. మా తాతలు ముత్తాతలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆ ల్యాండ్లో దున్యం. మా తాతలు దున్నారు, మా నాయనలు కూడా దున్నారు, అందరు దున్నాక తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక అది పాలిటెక్నిక్ కాలేజీ గురించి కేటాయించారు. 10 ఎకరాలు కేటాయిస్తే ఆ పాలిటెక్నిక్ కాలేజీకి ఇస్తారు మేడం. అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే మేడం, పాలిటెక్నిక్ కాలేజీకి ఇస్తారు అమ్మ 10 ఎకరాలు మా గరీబులకు అందరికీ అంటే మా పెద్ద మనుషులం అందరం పోయినాం. 5 ఎకరాలు ఇచ్చింది. 5 ఎకరాలల్లా ఇప్పుడు మాది 9 మంది భాగస్తులు. అందులో 9 మంది భాగస్తులలో 9 మంది భాగస్తులం అందరం తీసుకున్నాం. ఇప్పుడు ఈ ధర్నాలు చేస్తోళ్ళు కూడా ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా జాగాలు ఉన్నాయి. మేము కూడా తీసుకున్నాం భాగాల మీద. 5 ఎకరాలు ఎన్ని భాగాలు వస్తే అందరం పంచుకున్నాం. ఇక ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోరు, ఏమో చేసుకున్న వాళ్ళు ఏం చేసుకోరు. ఇప్పుడు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ సీందు కూడా మెయిన్ రోడ్కు ఉన్నది మేడం ఇచ్చిందే. మరి అందరికి న్యాయం జరిగింది. మళ్ళా మొన్న ఈ మున్సిపాలిటీ ఇస్తే మేడం మళ్ళీ ఇట్లా మాకు అప్పుడే అన్యాయం జరిగింది, మళ్ళీ మాకు కావాలంటే మీకు 4000 గజాలు ఇస్తా, మీరు తీసుకోరంటే వీళ్ళు కూడా వచ్చి మేడం దగ్గర మాట్లాడారు. వీళ్ళందరూ వచ్చారు మేడం ఆఫీసులకు. కార్పొరేటర్లు మేము అందరం పోయి కూర్చొని మాట్లాడి సరే మంచిదా మన దండం పెట్టిరు, మేము తీసుకుంటాం అందరం పంచుకుంటామని అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎవరెవరు ఏం చేసారో రాజకీయ నాయకులు మాకొద్దు, ఇక మీరు ఒకటి మేమేమో ఒకటి, మళ్ళీ గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి. 16 ఎకరాలు కావాలంటే 16 ఎకరాలు ఏడుంది, ఏడుంది. ఇప్పుడు లేని జరికెళ్ళి తెస్తాం. ఉన్నకాడికి తీసుకొని అందరం పంచుకొని మంచిగా ఉందామని మేము అన్నాం. ఇక వాళ్ళ కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు, ఇక వాళ్ళని వేసుకొని ఇక ఇది మనకు 16 ఎకరాలు వస్తుంది, మనకి 20 ఎకరాలు వస్తుంది నడువురి అని వాళ్ళని అంతా మిస్గైడ్ చేసి, ఆంతల శ్రీరాములు కూడా అంతా తెలుసు, చిన్నప్పటి నుంచి మాయంబడి ఉన్న ఆయనని మిస్గైడ్ చేసి అన్న మన అరెస్ట్ చేసారు అన్న అంటే ఆయన ఉరికిన ఆయనకి ఏది తెలియదు. ఇవన్నీ నర్సింహరెడ్డి తెలియదా? ఆయన మేయర్ చేస్తుడు. మరి ఆయనే మేయర్ ఉన్నప్పుడే ఇచ్చిండుగా విలేకరులకు, ఆయనప్పుడు తెలుసుగా. అంతా మేడం బదలాం చేయాలి, ఈ మేడంను అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని రాజకీయంగా కొంతమంది మూర్ఖులు కలిసి ఎంత ఇదే పని వాళ్ళకు ఏం పనిపాడు లేదు. ఇక ఎవరేం చేస్తున్నారు, ఎవరేమవుతుంది, ఈ అవసరమా? ఇచ్చిన కాడికి తీసుకొని చెప్పండి, ఏదో అమ్మాయిని దండం పెట్టి తీసుకుందామని చెప్తే వాళ్ళకంతా నేర్పించి కొంతమంది ఆమె అంతా అజ్జడ కొడుతున్నారు. ఏదైతే జరిగిందో అన్న బడంగపేట దౌత్ఖాన్గూడలో ఉన్న సర్వే నెంబర్ 2లో రాజకీయం మేడం మీద బురద చల్లడం. మేడం ఏం చేసిందన్నా, 1 ఎకరా ఇస్తా అని చెప్పింది, 4000 గజాలు ఇస్తానని చెప్పింది. ఆడ స్థలం ఏదైతే ఉందో స్థలం ఆడ ఇది స్థలం విషయం అన్ని ఆఫీసులకు ఇచ్చింది, డెవలప్మెంట్ ఇట్లా చేసింది. అమ్మ మీరు చూస్తూ ఇగో మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నా. ఈ విధంగా చేస్తుంటే పార్టీలు అక్కడికి వచ్చి దురుద్దేశంతో ఎస్సీలను దళితులను ఎట్లా అన్యాయం చేయాలి, ఇలా పార్టీ చిచ్చు ఎట్లా రేపాలి. అక్కడ నిన్న తీసుకొచ్చిరా, తీసుకోవాలి అక్కడికి పోయే వరకు నిన్న 5 పిఎస్కి వెళ్ళారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుందా పార్టీలకు? దీని మీద దురుద్దేశంతో మేడంని బురద చల్లాలి, మేడంని ఈడ గెలవనియొద్దు, మేడంని అన్యాయం చేయాలి ఈడ అనే ఆలోచనతో శ్రీరాములన్న, నరసింహన్న వీళ్ళందరూ పోయి ఆడికి తెలివ మేడం మాకు ఇస్తా అని చెప్పింది, 1 ఎకరా స్వచ్ఛంగా ఇస్తా అని చెప్పింది మేడం మాకు. దాని మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుందన్న.
మాకు అందరికి ఇస్తా అని చెప్పింది మేడం, ఇస్తుంది ఖచ్చితంగా మాకు. మా అందరూ కూడా మేమందరం కూడా అందరం కలిసి కూర్చొని ఆ నమ్మకం మాకుంది మేడం చేస్తుంది అనే ఆలోచన. ఇంతకుముందు కూడా మాకు 5 ఎకరాలు ఇచ్చిందని అక్కడ. గతంలో 40 ఎకరాల 16 గుంటలు అది మొత్తం టోటల్ వచ్చేసి. అందులో 20 ఎకరాలు పోతే మేడం తీసుకొచ్చింది. అప్పుడు తెచ్చి మళ్ళీ తెచ్చి మాకు 5 ఎకరాలు ఇచ్చింది. అమ్మ మాకు నష్టపోతున్నాం మేమందరము, మేము దళితులము, మాకేం లేదమ్మా, ఆధారం ఏం లేదు మా పిల్ల జిల్లలకు అని చెప్పి ఆ రోజు చెప్తే ఈరోజు మాకు 5 ఎకరాలు ఇచ్చింది గతంలో. మళ్ళీ ఇప్పుడు కావాలంటే అమ్మనే చెప్పింది ఇస్తా సంతోష్ మీకు 1 ఎకరం ఇస్తాము తీసుకోమని చెప్పి. ఈ 1 ఎకరా తీసుకోకుండా ఇలా 16 ఎకరాలు కావాలంటే 16 ఎకరాలు ఏడున్నారా ఇదంతా పోయింది. 16 ఎకరాలు డెవలప్మెంట్ మొత్తం ఇచ్చేసి 16 ఎకరాలు లేని విషయాన్ని దాన్ని తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేసి ఆ పార్టీని ఈ పార్టీని పిలిచి మేడం ఈ 3 నెలల ఎలక్షన్లు ఉన్నాయి ఎట్లనని మేము బదలాం చేయాలి అనే ఆలోచనతో పార్టీలో మొత్తం పార్టీలు కలిసి దాంట్లో పార్టీలు తీసుకుని వచ్చి పార్టీలను పెడుతున్నారు. డెవలప్మెంట్ ఇది. ఈ సర్వే నెంబర్ అనేది దళితుల భూమి. అప్పుడు మా పట్టదారులు అందరూ మేము ఉన్నాం దాని మీద, లేదని కాదు, కానీ ఇది పోయింది. అప్పుడు అవన్నీ డెవలప్మెంట్ ఎందుకు పోయినప్పుడు లేరన్నా వీళ్ళంతా అవన్నీ అవుతున్నాయి. మరి అప్పుడు బిల్డింగ్లు అయినప్పుడు అన్ని వచ్చాలి, అన్ని కడుతున్నప్పుడు వచ్చే ఆపాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? గతంలో ఇవన్నీ అవుతున్నాయి, మీ కళ్ళ ముంగనే అవుతున్నాయి. అన్ని విలేకరులకు ఇచ్చి సరే ప్రజాభవన్ ఇచ్చారు, గ్రౌండ్ అయింది, వచ్చేసి గంధాలయం అయింది, ఇవన్నీ అయినాయి. మరి అప్పుడు అడగొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వస్తారు మీరు? దీని ఏదో ఒక రాజకీయము దీన్ని పులిపి ఏదో చేయాలి, మేడం మీద బురజాలాలి ఈ ఆలోపనతో వస్తారు తప్ప ఇది రాజకీయ పరం కాదు. మా దళితులలో చిచ్చు పెట్టి ఏదో దీని మీద లబ్ధి పొందాలనే ఆలోచనతో వస్తారు తప్ప వాళ్ళు దీని విషయాల్లో ఎలాంటి లేదన్నా. రాజకీయం చేస్తే మాత్రం మేడంని మాత్రం విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదన్న. ఈ విషయంలో చెప్తున్నాం, దళితులం అందరం ఒకవైపు ఉన్నాము. మా నడిమిదల ఈ పార్టీలు వచ్చి అన్ని ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. బీఎస్పీ పార్టీ కూడా ఇవాళ లేవన్నా, బిల్డింగ్లు కనబడతలేవు. మీ కాడ ఇచ్చింది మేడం కనబడతలేదు. 5 ఎకరాలు ఇచ్చింది బిల్డింగులు కట్టుకుని ఈ రోజు లేవు మీరు కట్టుకురు, అందరు కట్టుకురు. ఇప్పుడు బిల్డింగ్లు ఎక్కడగా అవన్నీ ఈడు ఇచ్చింది 7 ఎకరాలు బీసీలకు ఇచ్చింది. ఆడ సపరేట్ కురాలకు ఇచ్చింది ఆడ 5 ఎకరాలు 119లా. ఏడన్యాయం చేసిందన్నా మేడం, ఏడన్యాయం చేసింది మేడం. ఈ రోజు మేడం పేరు మేడం మనకి ఇచ్చింది కాబట్టి ఇగో ఈ తెల్లబట్టలు వేస్తున్నాం, ఇవన్నీ తిరుగుతున్నాం, ఇది మనం మంచుకున్నాం. మనం లేదంటే ఎక్కడైనా నీకు బిల్డింగ్లు కట్టుకోలే. దళితులకు మేడం అది చూసుకుందానా? మేడం మంచిగా చూసింది దళితులను. మేడం మీద అన్యాయం ఇట్లా చెప్పి తప్పు అనేది తప్ప. సరే ఇప్పుడు లీడర్లో కూడా అంత జల్దీ వస్తారా నాడికి పిఎస్ల కాడికి? అంత జల్దీ ఒక వితిన్ సెకండ్ వచ్చేసారు అక్కడికి. అంటే ఇది ఇట్లా చేయాలనేది అంతా స్కెచ్ చేసుకొని పెట్టుకురాలు, ఇట్లా మన ప్రీ ప్లాన్ తోటి ఉర్రాలి రెడీగా. మేడంని మేము తిట్టాగానే మళ్ళీ నేర్చుకోగానే పిఎస్ మీరు వచ్చేసాలి అడిగి మేడం మీద మనం బురదాలా తిట్టాలా మేడంని. మనం ఇదే టార్గెట్ పెట్టుకురాదు. ఇది ఊరుకునేది లేదు. ఇంకోసారి ఇట్లా చేస్తే ఏమైనా ఉంటే సామరస్యంగా పోదాం, అందరం కూర్చుందాం. ఊరు పెద్దలు కూడా ఊరు పెద్ద మనుషులు, మన పెద్ద మనుషులు దళితులు అందరూ ఉందాం, కూర్చుందాం, కూర్చొని అందరికి ఏమొస్తుందో మాట్లాడదాం, ప్రశ్నిద్దాం. అమ్మ ఇది ఇయ్యమ్మా, మాకు మేము అన్యాయం జరిగిందమ్మా, ఉన్నది పొలం ఇది ఇయ్యమ్మా అని అడుగుదాం. కానీ మీరు ఈ విధంగా చేస్తే మాత్రం బాగుండదు. మీరేమన్నా ఉంటే దళితులు ఉంటే మాట్లాడుకుందాం మనం, కానీ మేడం దూషిస్తే మాత్రం ఉరుకునేది లేదు. ఎందుకంటే మేడం అన్యాయం చేయలేదు, మనకి ఇచ్చింది ఈరోజు 1 ఎకర పొలం. అరే ఊకే సబితమ్మ అంటే చేస్తలే, మీరు ఉంటే ఏరియాలో ఏ డెవలప్మెంట్ ఎక్కడికి వచ్చినాయి? ఇవన్నీ లైట్లు, రోడ్లు, ఆ ఇండ్లు చూడిపో బంగారంలోకి కలవడుతున్నాయి. మన ఊరికి పేరు వచ్చిందంటే సబిత మేడం వల్లనే. ఇలా బడంపేట ఎవరైనా గుర్తుపడుతున్నా? మీరుపేట బాలపూర్ చెప్పుకుంటుండే, బడంపేట వచ్చిందంటే మేడం వల్లనే. ఎలా మేడం పెట్టిన భిక్ష వల్ల వచ్చింది ఈరోజు బడంపేటకి ఇంత స్థాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు మేడంని మాత్రం తిట్టినంటే ఉరుకునేది లేదు. చూసుకోరు, మరి మీరు చూసుకోరు. నాయకులు మా దగ్గర ఉన్న కొంతమంది వాంటెడ్లీ కావాలని ప్రీ ప్లాంట్గా ఈ విధంగా చేస్తే ఇట్లా జరుగుతుంది, మేడం పేరు బదలాం చేయాలని. మేడంను ఎట్లా బదలాం చేద్దాం, ఈ ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది. మేడం ఎవరికి ఇప్పుడు ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, అక్కడ మనోళ్ళు ఉన్నారు కదా దళితులందరం, మేమందరం దళితులమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దళితులమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దళితులమే. మేము కోరుకునేది ఒకటే, గతంలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేడము బీసీలకు అక్కడ ల్యాండ్ బీరపచ్చలు కానీ ఉంది ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్వే నెంబర్ 2ల దావుద్ ఖాన్ కూడా మాకు ఎస్సీలకు అందరికి ఇవ్వడం జరిగింది. అక్కడ 119లో ఏవైతే ఉన్నారో మొత్తం విలేజ్లో ఎంతమంది ఉన్నారో గరీబులకు మ్యాక్సిమం అన్ని కులాలకు ఓసీ బీసీ జనరల్ ఎవ్వరు అనుకుంటే అందరు ప్రతి ఒక్కరికి గిన న్యాయం చేసేది. నేనేమంటున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం చేసినాక ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేడం లేదు, వేరే ఉన్నారు, గత పాలకులు ఉన్నారు. పాలకులు ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ళకి మరి పోయి అడిగిన ఉంటే ఆయనకి ఏమైనా సాయం చేసినామేమో కదా. ఎందుకు ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నారా? మేడంను అమ్మ మాకు ల్యాండ్ ఇవ్వమని మేము ఎక్కడ అడగలే. ఆమె అంతలా ఆమె స్వచ్ఛందంగా మీకు బలవంత అప్పుడు తక్కువ జరిగింది కాబట్టి నేను గిన మళ్ళగిన మీకు 4000 గజాలు నేను జాగా ఇస్తాను. ఇప్పుడు ఎంతమంది 9 భాగాలలో అస్తులమైతే ఉన్నామో అందరం కలిసి పొయ్యి
మేడం దగ్గర మాట్లాడి ఒప్పుకొని సప్పట్లు కొట్టి చేసి అందరం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ ఎవరైతే కూర్చున్నారో మా సోదరులు వాళ్ళు మేము అందరం కలిసి పోయి తీసుకోవడం జరిగింది. ఎవరికినా అందులో రానోళ్ళు ఎవరు లేరు, పోనోళ్ళు ఎవరు లేరు, అందరం ఉన్నాం. ఇప్పుడు ఇంకోటి అక్కడ ఎవరైతే మా సోదరులు కూర్చున్నారో ఇక్కడ మేము ప్రతి ఒక్క ఇంటికి న్యాయం జరిగింది. ఎవడాడ ఈడ భగవంతుని చిన్న గుడి కట్టిన నేనే అక్కడ ఆ భగవంతుని గుడి ముంగల ఎప్పుడు నాకు న్యాయం జరగలేదు అని ఎవరన్నా చెప్పమను, నేను దానికి గులాంగిరి ఉంటాను. నేను శాశ్వతంగా చెప్తున్నా కదా, మేము అందరం కూడా గులాంగిరి ఉంటాము. ఇంకోటి మీకు జరగలేదు, మీరు మంచిగా అందరం ఇల్లు కట్టుకున్నాము, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు, పేరంటాలు చేసుకున్నారు, అమ్ముకున్నారు, తిన్నారు, అన్నీ జరిగినాయి. ఎక్కడికి మేడం అనేది ఓన్లీ మేడం పేరు బదలాం చేయాలి. మేడంను ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఈ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అది బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇది ఏంది ఉన్నది. ఇప్పుడు టీఆర్ఎస్లో మేడం ఉన్నది, మేము టీఆర్ఎస్ అని అనుకో, మేము రిక్వెస్ట్ చేస్తేనే మేడం ఇచ్చింది కదా. ఇక్కడ పార్టీలు కాదు సంబంధం. ఇక్కడ న్యాయము ఆమె ఒక హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంత న్యాయం చేసింది, మళ్ళీ ఇప్పుడు ఇంత న్యాయం చేసింది అనేది ఒకటి ఆలోచన చేయాలి. ఇంత ఆలోచన చేయకుండా నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా ఒక మినిస్టర్ను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దానికి ఇలా ఇండైరెక్ట్ ఇప్పుడు శ్రీరామ్లో ఉన్నాడు, నరసింహారెడ్డి గారు ఉన్నారు, మా వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి దావుతాను కూడా విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళు ఇవ్వలేరు, అందరికి తెలుసు. వాళ్ళకి మంచి చెడు అన్నీ తెలుసు. తెలిసి కావాలని వాళ్ళకి తెలియని వాళ్ళకి లేనిపోనివి చెప్పి మాకు మేడం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని రెచ్చగొట్టి ఇవన్నీ చేసి వాళ్ళతో మాట్లాడిపించి మేడం పేరు మేడం ఎట్లా బదలాం చేయాలా ఏం చేయాలనేది. మేడం ఏం అన్యాయం చేసిందే? దళితులకు ఏం అన్యాయం చేసింది చెప్పు. బడంపేట దళితులకు ఇవాళ మేడం పుణ్యాన ఇవాళ కోట్లకు పడగలెత్తారు. ఎవరేం తక్కువన్నారే? ఎవరికి అన్యాయం జరిగింది ఆమె చెప్పండి. నేను ఒకటే కోరుకుంటున్నా, మనకు ఆమె ఆశీర్వాదం వల్ల మేము అందరం మంచిగా ఉన్నాము. ఈరోజు నేను చెప్తున్న ఒకటే, ఏ విధంగా అయినా ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుంది. ఎలక్షన్లలో మనం ఏ విధంగా ఆమెను బదలాం చేయాలి, ఏ విధంగా ఆమెకు అది చేయాలనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నారు. కానీ నిజంగా ఎవరైతే దళితులు అయితే ఉన్నారో వాళ్ళకు అన్యాయం ఎక్కడన్నా జరిగిందో గుండె మీద చేసుకొని ఆలోచన చేయమని. ఎవరైనా సబితమ్మ ఆమె ఇంటి గురించి చేసిందా? ఎక్కడన్నా ఆమె ఏమన్నా భూములు కబ్జా పెట్టిందా? ఏమన్నా చేసిందా? ప్రూఫ్ చేయి దమ్ముంటే. ఉత్త గాలి మాటలు మాట్లాడి అన్యాయంగా మాట్లాడి ఎదుటోళ్ళ మీద బురదలే ప్రయత్నం చేయడం తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ వింటున్నావా? ఏమనే ఇప్పుడు మేము బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నాం ఎక్కడెక్కడ ఏం ల్యాండ్ పోయింది అనేది, ఇవన్నీ చూపిస్తున్నాం. ఇగో లిస్ట్ కింద తయారు చేయమని నిన్నగిన కుర్మలలో అయిపోయింది. అమ్మ ఇగో మీరు ఏమన్నా ఉంటే మీ వాళ్ళ పేర్లు ఇవ్వండి అమ్మ, గరీబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీ దాంట్లో మీకు ఇస్తా 15 రోజుల్లో ఎంఆర్ఓ తోటి పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తా అని చెప్పింది. ఇంకంతకంటే ఏం కావాలి? కావాలని ఈ ఇన్సిడెంట్ ఇట్లా టెంట్ వేయాలి, ఇట్లా చేయాలి, మనం పోలీసులు వస్తారు పట్టుకపోతారు, ప్రీ ప్లాంట్ కావాలని వాంటెడ్ చేసారు. అవసరం అది? ఇప్పుడు ఇక్కడనో గవర్నమెంట్కు దురుద్దేశం ఉంటే నీకు ఎందుకు ఇస్తుంటది మేడం? ఇక దళిత బంధు ఇస్తుండు ప్రతి ఒక్కరికి. ఎక్కడ దళిత బంధు ఇస్తలేడా? ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేరే విధంగా దళిత బంధుని ఇప్పిస్తుంది. ఇలా మేడము ఇంత మంచి రోడ్లు వేసి సెంట్రల్ లైటింగ్ వేసి మున్సిపల్ ఆఫీస్ కట్టి లైబ్రరీ కట్టి గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉన్న రోడ్ స్కూల్ కట్టించి కోట్ల రూపాయలు తెచ్చి మొన్న రీసెంట్లీ 150 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి ఒక్క కార్పొరేటర్కు కోటి రూపాయలు ఇచ్చి ఇంతగానో డెవలప్మెంట్ చేసే ఏ ఎమ్మెల్యేనో చెప్పని చూస్తాను నేను. ప్రతి ఒక్కరికి ఇలా ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఇచ్చిందా? ఇవాళ బీజేపీ వాళ్ళు పోయినా కానీ అరే మన మేడం అని పోతే బీజేపీలు వచ్చినా కాదు అని అన్నదు, కాంగ్రెస్లో వచ్చినా కాదు అన్నదు, ఇంకా వేరే పార్టీలు ఎవరు పోయినా నేను కాదు అని ప్రతి ఒక్కరికి పనిచేసింది ఆమె. పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? అంటే నోరుంది ఏదైనా మాట్లాడవచ్చా? ఇక మనిషి ఏదైనా మాట్లాడవచ్చా? ఎవరికి అన్యాయం చేసింది చెప్పా? ఎవరికన్నా కాన్సెన్సీల గీలకు అన్యాయం చేసింది మేడం అని ప్రూఫ్ చేయమని. మేడం ఏమన్నా దౌర్జన్యం చేసిందని చెప్పమను, ఎవరి దగ్గర అన్యాయం చేసిందని చెప్పమను. ప్రతి ఒక్కరికి ఏ పార్టీలు పోయినా రెస్పాన్స్ ఇచ్చింది, మాట్లాడింది. నా వాళ్ళు నా కాన్సెన్సీ వాళ్ళు అని ప్రేమతోటి భావంతో ప్రతి ఒక్కరికి పనిచేసిందా? అటువంటి మనిషిని పట్టుకొని రాజకీయం చేయాలి. నేను వద్దని అన్నాను. ఎవరైనా సరే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటి బీఎస్పీ అయినా ఏ పార్టీలు అయినా రాజకీయం చేయాలి. రాజకీయంగా మాట్లాడండి. కానీ వ్యక్తిగతంగా ఆమె మాకు అన్యాయం చేసింది అట్లా ఏం అన్యాయం చేసి చెప్పు, ఒక ప్రూఫ్ చేయండి. మేడం గీడకి అన్యాయం చేసింది మాకు ఇంకా ఇంత అది చేసింది అని చెప్పమనండి. ఎందుకండి ప్రతి ఒక్కరు బురద వెళ్ళడం అవసరం? ఎట్లా బురద ఇవాళ నీర్పేట చెరువు కానీ మంత్రాల చెరువు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇంతగానం రోడ్లు వేసి ఇంతగానం చేస్తే ఆమె రాత్రి పగలని నేను చెప్తున్నా. ఆమె ఒక మినిస్టర్ అయి ఉండి
ఇట్లా తిరగడం అనేది నిన్న ఓటాకు వచ్చినప్పుడు ఇటువంటి మినిస్టర్ నేను ఎక్కడ చూడలే. అంతగానం తిరుగుతుంది ఆమె, 18 గంటలు పనిచేస్తుంది ఆమె. ఇవాళ చూడు బట్టలు కూడా చూడు ఎంత నందనవనం ఎంత బడంపేట అంటే ఇప్పుడు మన మున్సిపల్ కు సింబల్ మన బట్టలు కూడానే పెట్టారు. ఇవన్నీ ఎవరు చేశారు? నేనేమంటున్నా, ఒక్క వ్యక్తి ఆమె ఒక శక్తి లాగా పనిచేసింది. ఆ అమ్మవారి దయ ఉంది, ఆమెకు తుల్యభవాని దయ ఉంది కాబట్టి ఆమెకు భగవంతుడు ఆ శక్తి ఇచ్చిండు, అంతగానం చేస్తుంది. ఎవరండి చేసేటోళ్ళు? ఉత్తగా దాన్ని దీన్ని కలిపి అన్నవసరంగా బురద తల్లి రాజకీయం చేతుడా. దళితులం కదా, అలిగిన మా వాళ్ళే. ఇప్పుడు మాకు శిక్ష పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అలా రాజకీయం ఏదో పులుగు పూసి ఇవన్నీ మాకు చేయడం ఎందుకు చెప్పు? మేము మంచిగా ఉన్నాము, మేము అందరం మాట్లాడుకుంటాం, మేము కొట్లాడలేదు, మేము కొట్లాడలేదు. కావాలని రాజకీయాలు ఎంటర్ అయ్యి ఇంట్లో కావాలని వాంటెడ్లు చేస్తున్నారు. తప్పు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కాబట్టి దయచేసి మీకు అందరికి మా మిత్రులకి నేను చెప్తున్నా, మాయమాటలు నమ్మొద్దు, ఎవరు చెప్పింది వినొద్దు. మన స్వచ్ఛందంగా మనం ఆలోచించాలి. మనకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని మేడం ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.